ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ఏంటంటే ఒకేసారి వదిలిపెట్టిరు ఉంచి ఉంచి అందుకే ఇది అయిందని అంటారు. అంటే ఒకేసారి వదిలిపెట్టకపోతే గడ్డి పెట్ట మునిగిపోతుంది. సో అంచనా ఉండాలి, జనానికి అంచనా ఉండాలి, పరిపాలకులకు అంచనా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్ అంచనా చేయాలి, ఇరిగేషన్ వాళ్ళు అంచనా వేయాలి. ఇదేంది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటుంది, ఎఫ్ఆర్ఎల్ అవుట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వానకి పరిస్థితి ఉంటే ఇంతకంటే డబల్ పడితే ఇంకా ప్రమాదం. హైదరాబాదే పోతుంది, అయిపోతుంది. అన్ని సిటీలు అట్లనే, బెంగళూరు అట్లనే అయిపోయింది. బెంగళూరు అంతే, ఢిల్లీ అట్లనే అయింది. ఢిల్లీ ఎంత వరదలు వచ్చినాయి మొన్న. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? హైదరాబాద్ ఒకటే కాదు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కలకట్టా కావచ్చు. ఎందుకు వస్తున్నాయి అంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అదే గ్రీన్ జంగిల్ ఉందనుకోండి, పీల్చేసుకుంటాయి. అవి పీల్చుకోవడానికి ఏముంది, మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అందుకని ప్రభుత్వాలే ఒక ప్లాన్ చేయాలి. చెరువులు కుంటలు నాశనం చేయొద్దు. అందుకే మేము మూసీ సుందరీకరణ అంటున్నాం అని అంటారేమో. ఇప్పుడు మూసీ సుందరీకరణ ఎందుకు? మీరు మనిషిని నరికేసి చంపేసి చెవుల పోగులు ఉంటాయి కదా, అమ్మాయికి చంపేసారట, చెవుల పోగులు తీసి అమ్మాయి చేతిలో పెట్టిపోయారట. శవం చేతిలో పెడితే ఏం లాభం? మీరు శవమే కదా, హైదరాబాద్ నాశనం అవుతుంది కదా. ఒకటి సుందరీకరణ ఏంటి? కాలుష్యరహితంగా మార్చాలి కదా. ఎంత BOD వస్తుందండి అంటే మన ఇళ్ళ నుంచి, పాయఖానాల నుంచి పోయే చెత్త ఉంటుంది కదా, మురికి అంతా ఉంటుంది. అది పెద్ద ప్రమాదం కాదు. BOD దాన్ని బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అంటారు. ప్రమాదం కాదు, మొత్తం వస్తుంది. అందుకని మీకు ఉప్పలు దాకా పోతాయి, ఇవన్నీ పెద్ద ప్రమాదం కాదు. అక్కడి నుంచి మీకు కెమికల్స్ వస్తాయి. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? కూకట్పల్లి నుంచి వస్తాయి. అవన్నీ వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. హుస్సేన్ సాగర్ నుంచి మళ్ళీ చికటపల్లి మీదుగా పోయి మళ్ళీ మూసీలో కలుస్తాయి. అక్కడి నుంచి కెమికల్స్ వస్తున్నాయి, అది చాలా ప్రమాదం. ఇంకా ముందు పోయినాక ఇంకా ఫార్మా పొల్యూషన్ వస్తుంది, డేంజరు. డాక్టర్ OS రెడ్డి ఉండగా ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆయన ఏం చేసిండు, స్టడీ చేసిండు. NFC నుంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ వస్తుంది, యురేనియం అవశేషాలు వస్తున్నాయి. అది పైన నల్ల చెరువు, ఉప్పల చెరువు, కింద పీర్జాదిగూడ చెరువు అన్నీ కలిసి అది మూసీలోకి వస్తుంది. అది ఇంకా పెద్ద ప్రమాదము అని చెప్పినాడు. అంటే యురేనియం కొంచెం పర్మిసిబుల్ లెవెల్లో ఇక్కడ కూడా ఉంది, ఎందుకంటే భూమిలో ఉంది. ఇంకోటి ఏమో NFC నుంచి వచ్చేది, దాన్ని శుద్ధి చేస్తుంటే యురేనియం, దాని నుంచి అవశేషాలు వస్తాయి, వచ్చి అందులో కలుస్తాయి.